దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 6వ అధ్యాయంలో అర్జునుడికి ఒక సందేహం కలిగింది. మంచి పని చేద్దాం అని మనం అనుకున్నప్పుడు ఆ మంచి పని పూర్తిగా చేయలేకపోవచ్చు, అప్పుడప్పుడు సగం సగం చేయొచ్చు, లేదు చేద్దామని అనిపించి దాంట్లోకి మనం ఉద్యమించకపోవచ్చు. అందులో ఉద్యమించి పూర్తి చేసిన తర్వాత ఫలితాన్ని అందుకునే లోపల మనకి ఏదైనా కావచ్చు. అలాంటప్పుడు ఆ మంచి పని చేయడం అనేది అవసరమా? హాయిగా మన మానాన్ని మనం బతికితే చాలు కదా. మంచి పనులకేసి మనం తిరగడం అనేది అవసరమా? అవసరమే. నువ్వు మంచిది అని అనుకున్నా నష్టం లేదు. నువ్వు సగం సగం చేసి మధ్యలో మారినా పర్వాలేదు. పూర్తి చేసిన తర్వాత ఫలితం పొందే లోపల ఏమైనా ఉపద్రవం వచ్చినా పర్వాలేదు. చేసినది మంచి పని ఎప్పుడూ వ్యర్థము కాదు. కనుక మంచి పనులు చేయడంలో ఎప్పుడు వెనకాడవద్దు. ఇది కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. సాధారణంగా మన దృష్టిలో మంచి పనులు అంటే ఏదో వీడికి ఉపకారం చేయడం, వాడికి ఉపకారం చేయడం, ఇవి మన దృష్టిలో మంచి పనులు. తనకి తాను ఉపకారం చేసుకోవడం అన్నిటికంటే మంచి పని. తనకి తాను ఉపకారం చేసుకోవడం అంటే నేనెవడిని అనేది తెలుసుకోగలిగితే అంతకంటే గొప్పది మరొకటి అవసరం లేదు. ఇలా స్వార్థం కదండి, అది స్వార్థంలాగా కనిపిస్తుంది, కానీ అదే అవసరము. ఏమిటి అది? తనని తాను తెలుసుకోవడం అనంటే తాను దేహం కాదు, దేహం కంటే వేరుగా దేహము లోపల ఉండేటటువంటి జీవ విశేషం. ఈ జీవుడు అనేవాడు భగవంతుడి యొక్క ఆధీనంలో ఉండేవాడు. దేహం కూడా భగవంతుడు ఆధీనంలోనే ఉండేది. నా దేహం, దేహం కలిగిన నేను, ఇవి రెండూ భగవంతుడికి చెందిన వస్తువులు. అయితే ఇవి రెండూ భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఒక భాగము. నా గురించి తెలియడం అంటే అదే కదా. నేను భగవంతుడి యొక్క దేహంలో ఒక చిన్ని భాగము. ఏ దేహంలో నేను ఒక భాగమో ఆ దేహంలో ఇంకా ఎన్నో భాగాలు ఉన్నాయి. కనుక నేను అన్ని భాగములతోటి కలిసి ఉండాలి. అన్ని భాగముల యొక్క బాగు కోసం నేను ప్రయత్నం చేయాలి. ఏ భాగానికి కష్టం కలిగినా నేను స్పందిస్తా, ఏ భాగానికి సుఖం కలిగినా నేను ఆనందిస్తా. ఇది నిజమైన తనని గురించిన జ్ఞానం కలగడం అంటే. నా గురించినటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం అనంటే నేను జీవుణ్ణి లేక నేను జ్ఞానం కలవాణ్ణి అని తెలిస్తే పూర్తి తెలివి కాదు.
నేను అనేదాన్ని అంటే ఆత్మని గురించి తెలియడం అని అంటే ఈ ఆత్మ ఎవరు, ఎవరికి చెందినది, ఎలా పనిచేస్తుంది, దేంతో కలిసి ఉంటుంది, తను చేసే ప్రతి ప్రవృత్తి దేనికి చెందుతుంది, ఇదంతా తెలిస్తేనే ఆత్మ గురించి తెలియడం అంటే. అంతేకాని నేను శుద్ధ బుద్ధ స్వరూపము అని తెలిస్తే అది తెలివి అని అనరు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఒక కుటుంబంలో తన గురించి తాను తెలుసుకోవడం అంటే ఏమిటండి? అంటే నా పేరు ఫలానా, నా కుటుంబం ఫలానా, మా తండ్రి ఫలానా, మా తల్లి ఫలానా, నా అక్క ఫలానా, నా చెల్లెలు ఫలానా, నా అన్న ఫలానా, నా తమ్ముడు ఫలానా, మా అమ్మగారి తమ్ముడు ఫలానా, మా నాన్నగారి అన్నయ్య ఫలానా, మా నాన్నగారి చెల్లెలు ఫలానా, మా అమ్మగారి తమ్ముడు ఫలానా, వాళ్ళ కుటుంబం ఇవన్నీ తెలిస్తే కదా తన గురించి దానికి తెలియడం అంటే కుటుంబంలో. లేదు కేవలం నేను ఒక్కడిని తినాలి, తిరగాలి, నిద్రపోవాలంటే వాడికి తెలియడం వాడి గురించి కుటుంబంలో కాదు. ఒక వ్యక్తి తన గురించిన సమగ్రత అనంటే తను తన చుట్టూ ఉండేటటువంటి నెట్వర్క్ అంతటిని గురించిన అవగాహన కలిగి ఉండుట. సో ఆల్సో ఒక జీవుడికి కూడా తన గురించినటువంటి జ్ఞానం పరిపూర్ణంగా కలగడం అనంటే నేను స్వతంత్రుణ్ణి కాను, నేను భగవంతుడి ఆధీనమైన వాడిని, భగవంతుడు నడిపిస్తే నడిచేవాడిని, భగవంతుడు ఇస్తే దేహంలో ఉన్నవాడిని, ఈ దేహాన్ని ఒక పర్పస్ కోసం ఇచ్చాడు, ఈ కలిగినటువంటి దేహాన్ని నన్ను నడిపే వాడి యొక్క సంబంధం కలిగినదే ఈ ప్రపంచం అంతా. కనుక ఈ ప్రపంచంలో దేనికోసం నేను పనిచేసినా వాడికి ఆనందం, ఎక్కడ కష్టాన్ని తీర్చినా వాడికి ఆనందం, ఎక్కడ సుఖాన్ని కలిగించినా వాడికి ఆనందం. అది ఎలా కలిగించాలి అని వాడు ఆదేశించాడు. కనుక వాని ఆదేశమైనటువంటి శాస్త్రానికి తగినట్లుగా ప్రవర్తించగలగడమే నేను చేసే పని. అది కూడా చేసే శక్తినిచ్చేవాడు ఆయనే. కనుక తదర్పణ బుద్ధ్యా నేను నా జీవితాన్ని సాగించాలి. ఇది తెలిస్తే వీడు తన గురించి తెలుసుకున్నట్టు లెక్క. ఇది కాకుండా వీడికి ఏది కలిగినా అరకొర జ్ఞానం కలిగినట్టు. ఇది కలిగితే వాడు చేసే ప్రతి పనికి యోగమని పేరు. ఇప్పుడు వీడికి కలిగిన జ్ఞానాన్ని ఆత్మసామ్య జ్ఞానము అని అంటాం. అంటే నేనెట్లా ఆ భగవంతుడి యొక్క దేహంలో ఒక అంగము, ఈ కనిపించే ప్రాణికోటి అంతా అట్లాంటి అంగములే. కనుక ఏ అంగము మరొక అంగాన్ని హింసించే ప్రయత్నం చేయదు. నో టెర్రరిజం విల్ బీ దేర్, ఉండదు. ఎక్కడైనా ఒకటి అట్లాంటి వాడు ఉపద్రవకారకుడైతే వాడిని అణిచి పారవేసి మిగతా దాన్ని సుఖంగా ఉంచాలి. దేహంలో ఎక్కడైనా ఒక భాగానికి యాప్సెస్ కలిగితే ఏం చేస్తారు? దాన్ని తీసి మిగతా దేహాన్నంతటిని సురక్షితంగా అట్టపెట్టడం మనకి తెలుసును కదా. అలానే ఈ దేహంతో నేను చేయాల్సిన పని ఇలాంటిది. ఏమవుతుంది దానివల్ల? ఇప్పుడు ఏర్పడ్డ కర్మబంధం తొలగి నేను నా స్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలుగుతా. ఇప్పుడు నా స్వరూపాన్ని సాక్షాత్కరించుకోవడం అంటే ఏమిటో మళ్ళీ కొంచెం పైన తెలుస్తుంది మనకి. 7వ అధ్యాయం దగ్గర నుంచి తెలుస్తుంది. ఇప్పుడు మొదలు నేనంటే ఏమిటో తెలుసుకోవడం చెప్తున్నాడు మనకి. అర్జునుడికి దాన్ని ఉపదేశం చేస్తున్నాడు ఆయన. యోగాన్ని అభ్యాసం చేయవయా, దానికి కావాల్సినట్టుగా మనస్సుని నువ్వు ప్రిపేర్ చేసి పెట్టు. మనసుకి ఆత్మ అని పేరు. దాన్ని క్రమబద్ధం చేస్తే అది ఆత్మ సంయమం అవుతుంది. ఈ ఆత్మ సంయమం అనేటటువంటిది నువ్వు చెయ్యి. ఇది చెప్పాడు ఆయన అర్జునుడికి. అయితే ఇది చేయడానికి కావలసినటువంటి సాధన చెప్పాడు. ఎన్ని రకాలుగా ఉంటాడో చెప్పాడు. 4 దశల్లో చెప్పాడు. మరి కలిగితే దానికి ఉండే గొప్పతనం ఏమిటి? స్వయోగస్య మాహాత్మ్యం ఏమిటి? ఇది చెప్తున్నాడు భగవంతుడు 6వ అధ్యాయంలో. చివరికి వచ్చిన తర్వాత 40వ శ్లోకం దగ్గర నుంచి అర్జునుడు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్తూ, అర్జునుడు వేసిన ప్రశ్న ఏంటి
అంటే కృష్ణ, మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టమయ్యా. నువ్వు చెప్పినట్లుగా యోగం చేయడం అనేటువంటిది కూడా నాకు అంతగా సులభం అని అనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఆరంభం చేస్తాను, చేసిన తర్వాత మధ్యలో ఎక్కడో జారిపోయాను అనుకో, ఆరంభం చేసి సగం దాకా వెళ్ళాక జారిపోయాను అనుకో, ఆరంభం చేసింది పూర్తి చేసి ఫలితం అందుకోకుండా జారిపోయాను అనుకో, దేహంలోంచి పోయాను అనుకో, చేసినంత వ్యర్థమైపోదా? ఇది ప్రశ్న వేశాడు ఆయన. దానికి సమాధానం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. కాదు, మంచి పని అనేది ఎంతెంత చేస్తే అంతంతే ఫలితం ఇస్తుంది. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి పని చేయాలనుకునేవాడు ఎప్పుడు చెడిపోడు, వాడు ఎప్పుడు కూడా మంచిగానే ఉంటాడు. అయితే నువ్వు ఇందాక అడిగావే అర్జున, మంచిది సగం చేసి మధ్యలో పోయాడు అని అడిగావే, ఏం బెంగలేదయా. ఎక్కడ దాకా చేశాడో అక్కడి నుంచి వాడు కంటిన్యూ అయ్యేటట్టుగా వాడికి తర్వాత అవకాశం నేను ఇస్తాను. మళ్ళీ ఇంకోసారి జారిపోతే, జారిపోవడానికి మార్గం తీసేది వాడిలో ఉండే ఒక బలహీనత కనుక, అలాంటి బలహీనతల్లో వాడు జారకుండా ఉండేటట్టుగా ఆ బలహీనతలకి ఆస్కారం ఇచ్చినటువంటివి ఏవో వ్యసనం వాడు పూర్తిగా అనుభవించి ఇంకా వాడికి దాంట్లో అసలు నాకు ఇది వద్దని వాడే వదిలిపెట్టేటట్టుగా చేస్తాం. మంచిదే కదా. ఎలా వస్తుంది మళ్ళీ నది అంటే, ఇప్పుడు నిద్రపోతాడు అనుకోండి. ఇప్పుడు సగం పాఠం చదివి నేను నిద్రపోయా, మళ్ళీ మనాడు పొద్దున్నే లేచా, నేను ఇదివరకు ఎక్కడ ఆపాను అక్కడి నుంచి కదా కంటిన్యూ చేస్తున్నా. ఇదివరకు చదివింది ఇంతవరకు చదివా, ఇప్పుడు ఇక్కడి నుంచి చదువుదాం అని మనం చదువుతున్నావా లేదా? ఇదివరకు ఇంత పని చేశా, ఇక్కడి నుంచి చేద్దామని చేస్తున్నావా లేదా? అంతే. అంత సులభంగా ఉండేట్టుగా నేను చేసేవాడిని, నేను వెనకాతలేదే నియమించేవాడిని, నేను చేయించేవాడిని నేను. కనుక అది నీకు సాధ్యం అవుతుంది అవ్వదా అనే ప్రశ్న నీకు అవసరం లేదయా. ఇదివరకు నువ్వు 47 చేసావు, 48 దిగ్గించి నీకు అది చేసేట్టుగా ఈ వెనకాత 47 నువ్వు మర్చిపోకుండా ఉండేట్టుగా నేను చేస్తాను. ఇప్పుడు మనం పరీక్షలు రాసేటప్పుడు టెక్స్ట్ పుస్తకాలు పట్టుకొని చదువుతామండి. రాత్రి అంతా చదివి పడుకొని పొద్దున లేరు అన్నీ మర్చిపోవచ్చు, జ్ఞాపకం ఉండకపోవచ్చు. కానీ అట్లా మరపు రాకుండా ఉండేట్టు నేను చేస్తా. ఇప్పుడు ఈ శరీరంలోంచి పక్క శరీరంలోకి కొత్త శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ శరీరంలోకి పోతామో తెలియదు, అప్పుడు మళ్ళీ ఎలా ప్రవర్తిస్తామో మనకి తెలియదు కదా. మామూలుగా అయితే అంతే అవుతుంది. ఇప్పుడు ఈ శరీరంలో నేను ఎన్నో కొన్ని పనులు చేసినా ఇది వదిలి మళ్ళీ నెక్స్ట్ శరీరం ఏమొస్తుందో తెలియదు, ఎలా ప్రవర్తిస్తామో తెలియదు. అది కదా ప్రమాదం. ఇప్పుడు ఇవాళ మానవ శరీరంలో ఉన్నాం, దీని తర్వాత మళ్ళీ వచ్చేమో శరీరం వస్తే అందులో మళ్ళీ ఏం చేస్తామో మనకేం తెలుసును, అందులో మళ్ళీ ఎన్ని పెంచుకుంటామో ఏం తెలుసును, ఇందులోది మనకి ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది. ఇలాంటి భయం ఉంటుంది. ఈ ప్రపంచానికి భారతము అని పేరు తెప్పించడానికి కారణమైనటువంటి పాలకుడు మహారాజు భరతుడు, ఋషభుడి వంశస్థుడైన ఆయన వల్ల ఈ భూమికి అంతటికి భారతం అని పేరు వచ్చింది. భరతుడు పాలించినది కనుక భారతమైంది. ఒక ఖండం కాదు, అన్ని ఖండాలని, ఒక ద్వీపాన్ని కాదు, అన్ని ద్వీపాలని, ఒక సముద్రం కాదు, అన్ని సముద్రాలని కలిగినటువంటి భూమిని పాలించాడు ఒకనాడు ఆయన. ఆ సంబంధం చెప్పుకొని గర్వించారు అందరూ కూడా. మేమంతా భారతులము అని పొంగిపోయారు. చాలా మహానుభావుడు, గొప్పవాడు. కానీ యోగాభ్యాసం చేస్తూ చివరికి జీవితంలో అంతిమ చరణానికి వచ్చిన తర్వాత ఒక లేడీని తలుచుకుంటూ అది కూడా జాలితోటే. ఇప్పుడు తన స్నానానికి వెళ్ళాడు, గర్భవతిగా ఉండే లేడి కొట్టుకొస్తోంది, అవతల నీళ్లు తాగాలి అని అది యాక్చువల్ నీళ్ళలోకి దిగపోయింది. కానీ ఇంతలో సింహం గర్జించింది అవతలి గట్టున, భయం వేసింది, దూకింది, పాప నీళ్ళలో పడిపోయింది. తన శిశువు బయటకు వచ్చేసింది, తను ప్రాణం వదిలిపెట్టింది. శిశువు అప్పుడే పుట్టింది, ఏం చేయాలో తోచదు దానికి, ఏం చేయాలో తెలియదు, తల్లి లేదు. అయ్యో జాలేసింది. దాన్ని జాగ్రత్తగా పట్టుకొచ్చి దాన్ని పెంచుతూ నేను లేకపోతే దీన్ని చూసేవాడెవ్వడు, ఇతని చివరి క్షణంలోకి వచ్చేసాడు.
కానీ అయ్యో నేను లేకపోతే దీన్ని ఎవడు చూస్తాడో కదా అనుకుంటూ పాపం ప్రాణం వదిలిపెట్టాడు. చివరి క్షణపు స్మరణ తర్వాత జన్మకి నాంది పలుకుతుంది కనుక ఆ లేడీనే తలుచుకుంటూ పాపం ప్రాణం వదలడం చేత మళ్ళీ తను కూడా లేడీగా పుట్టాల్సి వచ్చింది. అతనికి పాత స్మరణ పోకుండా ఉండేట్టు నేనే చేసి పెట్టాను. లేడీ జన్మలో ఉన్నా ఇంత చేసి ఇలా వచ్చానే అనే స్మరణ చేత అతి అల్పకాలంలోనే ఆ లేడీ దేహాన్ని కూడా ఆయన వదిలిపెట్టి తర్వాత మళ్ళీ ఒక పిల్లవాడై పుట్టి మనిషిగా భరతుడనే పేరు పెట్టారు అతనికి. కానీ అతను యోగ సిద్ధి కలిగినటువంటి మహనీయుడు. ఇదివరకు ఉండే యోగం వాళ్ళలో పోలా. అంచేత సిద్ధి కలిగిన వాడు కనుక ఏ ఇతర ప్రవృత్తిలోకి వెళ్ళినా మళ్ళీ దాంట్లో తగులుకుంటామని అది లేకుండా తను ఉండేవాడు. అది చూసి మిగతా వాళ్ళు అతనికి జడుడు అని పేరు పెట్టారు. జడ భరత అయింది అతని పేరు. రహుగణుడు అనే రాజుకి తత్వోపదేశం చేస్తాడు ఆయన. అద్భుతమైన తత్వాన్ని ఉపదేశం చేశాడని పరాశర మహర్షి రాస్తాడు ఆయన గ్రంథంలో శ్రీ విష్ణు పురాణంలో. ఇదివరకు ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానం యథాతథంగా ఎక్కడ మరపు రాకుండా ఎక్కడ పోకుండా కరప్ట్ కాకుండా ఉండేట్టుగా నేను చేసే అతనికి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారయా. కనుక నీకు ఆ భయమే అక్కర్లేదు. ఇదివరకు ఎక్కడైతే ఉందో పూర్వాభ్యాసేన తేనేవ హ్రియతే హి అవశోపి సహా. చేసింది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. కనుక సగంలో భ్రష్టుడైతే భ్రష్టుడు కావడానికి దారి తీసిన వాటి యందు వాడికి ఆశ తీరేంతవరకు అనుభవింపచేసి ఇంకొకసారి అట్లాంటి వాటిలో జారణ అవసరం లేకుండా చేసి అప్పుడు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ అయ్యేటట్టు నేను చేయిస్తాను అని ఒక సాధన చెప్పాడు. అలా వచ్చిన తర్వాత వాడేం చేశాడు? తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. ఇదివరకు దేహంలో ఉండేటప్పుడు ఏం చేశాడు అది వీడికి మరపు రాకుండా అది ఎక్కడి దాకా సాగిందో ఆ తర్వాత నుంచి బుద్ధి సంయోగం లభతే, దాంట్లో ఆ కనెక్టివిటీ పోకుండా ఉండేట్టు నేను చేస్తా వాడికి. ఇంకెవడికి బెంగే ఉంది. యత తేజ తతో భూయ సంసిద్ధవు. తిరిగి వాడు ఇదివరకు ఎక్కడ ఆపాడో అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాడు. అంచేత ఇంకా వాడికి ఏమీ ఇబ్బంది అయితే వాడికి రాదు. ఇంకా నువ్వు ఇందాక ఇంకోటి అడిగావే 99 దాకా చేశాడు, ఇంకా ఫలితం చేతికి వచ్చేసేది ఇంతలో అయిందన్నావు కదా. సో అలాంటి వాడికి కూడా అది పక్వమైనటువంటి కుటుంబంలో పుట్టి ఫలితాన్ని అనుభవించగలిగేట్టుగా వాడికి చేస్తాను. ఇదివరకు వాడు అభ్యాసం చేశాడని పూర్వాభ్యాసేన తేనేవహి హ్రియతే అవశః. ఇదివరకు వాడు అక్కడ దాకా అలా వచ్చి ఉంది. చూడండి, కొంతమంది పిల్లల్ని మనం చూసుంటాం. ఆ మధ్యన ఎక్కడో ఒక చోటు చూపించారు, 2 ఏళ్ల పిల్లాడు. వాడు కూర్చుని పెద్ద డ్రమ్ పెట్టుకుని ఇటు అటు 300 మందిని మొత్తం ఆర్కెస్ట్రా పెట్టుకుని వాడు నడిపిస్తున్నాడు. వాడు ఇలా తిప్పుతున్నాడు, కొడుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది వాడికి అది? పూర్వాభ్యాసేన తేనేవహి హ్రియతే అవశః. ఇదివరకు ఉంది వాడికి, ఆ దేహం పోయింది. ఈ దేహంలో అది కంటిన్యూ అయ్యేట్టు చేశాను. ఎట్లా? దేహంతో కనెక్టివిటీ కాదు అది. శరీరంలోంచి జీవుడు బయటకు వచ్చేటప్పుడు తనతో పాటు మనస్సుని ఇంద్రియాలని తెచ్చుకుంటాడు. ఈ మనస్సు ఇంద్రియాలతో పాటు గతంలో ఉండే సంస్కారాలన్నీ వాడు తెచ్చుకుంటాడు. వాటిని కంటిన్యూ చేస్తాడు. వాటిని పాడు చేసేట్టుగా శరీరం ఉన్నట్టయితే అవి అణిగి ఈ శరీరంతో ఉండే లక్షణాలే వాడి మీద డామినేట్ చేస్తాయి సామాన్యులమైనటువంటి వ్యక్తులకి, మనలాంటి వాళ్ళకి. కానీ నేను సంకల్పం చేసినప్పుడు ఈ శరీరపు ప్రభావం మళ్ళీ వీడి మీద లేకుండా వీడి యొక్క మానసిక ఐంద్రియమైనటువంటి ప్రభావమే శరీరం మీద పడి అదే వీడి యోగాభ్యాసాన్ని కంటిన్యూ చేసేట్టుగా నేను చేస్తాను. అంచేత నీకు ఏమో చివరికి వచ్చిన తర్వాత చేతికి అందకుండా పోతే వీడికి వేస్ట్ అయిపోతుందేమో బెంగే అవసరం లేదు నీకు. ఇక నీకు సందేహం వచ్చింది అంటే అది మంచిదని అనిపించింది కానీ చేయలే, అప్పుడు ఏమవుతుంది అని కదా. సో వాడి సంగతి నేను చెప్తున్నాను. వీడు జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మ
అతివర్తతే. వాడు జిజ్ఞాసు, అంటే మంచిదని తెలుసుకున్నాడు, చేయబుద్ధి అవ్వలేదు, వాడు చేయలేదు, యోగంలోకి వాడు రాలా, కానీ పోయాడు ఇంతలో. అప్పుడు కూడా వాడికి ఏం నష్టం లేదయ్యా, వాడు యోగం మీద రుచి అంటూ కలిగింది కనుక రుచి కంటిన్యూ చేసే బాడీ వాడికి ఇస్తాను. శబ్ద బ్రహ్మ అతివర్తతే. శబ్ద బ్రహ్మం అంటే ప్రకృతి. తర్వాత అధ్యాయంలో చెప్తారు, మమయోనిర్ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామి. భగవంతుడు చెప్తున్నాడు, ఈ ప్రాణికోటికంతటికీ కారణమైనటువంటి మహత్ బ్రహ్మ, గొప్పదైనటువంటి ఈ ప్రకృతి అంతా మమ, నాది. దాంట్లోకి జీవుణ్ణి ప్రవేశపెట్టేవాడిని నేనే చెప్పాడు. అంటే ప్రకృతికి బ్రహ్మ అనేటటువంటి వ్యవహారం ఉన్నది. చాలామంది దీనికి రకరకాల అపార్థాలు చెప్పారు. శబ్ద బ్రహ్మ అతివర్తతే, శబ్దం అంటే వేదం, వేదం చెప్పేది బ్రహ్మ అంటే పరమాత్మ, అతివర్తతే బ్రహ్మం దాటిపోతాడు వీడు. వేదాన్ని దాటిపోయి పరమాత్మని దాటిపోయి వీడికి సాధించేది ఏముంటుంది అక్కడ? అసలు పరమాత్మని దాటడం అనేది ఎట్లా సాగుతుంది జీవుడికి? సో అలాంటి అర్థాలు దానికి పొసగవు. శబ్ద బ్రహ్మ, ప్రకృతిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి వికృతులు ఎన్నున్నాయో ఇవన్నీ కూడా శబ్దము వల్లనే తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది కనుక వీటన్నిటికీ శబ్ద బ్రహ్మ అని పేరు. ప్రకృతికి పేరు శబ్ద బ్రహ్మ. ఈ శబ్ద బ్రహ్మ ఈ ప్రకృతి ప్రభావం వాడి మీద పడకుండా ఉండేటట్టుగా దీన్ని వాడు దాటి తన యోగాభ్యాసాన్ని కొనసాగించగలిగేట్టుగా వాడిని నేను చేస్తా. ఎంత అందంగా చెప్పాడు చూడండి. ఎన్ని రకాలైన ఉండనివ్వండి ఈ ప్రకృతిలో, అది ఒక శబ్దముతో తెలిసేదైతే చాలు. ఈ ప్రకృతిలో ఏదైనా దాని వశం కాకుండా అది వీడి వశమై ఉండేటట్లుగా, తద్వారా వీడు యోగాన్ని వీడు కొనసాగించగలిగేట్టుగా వాడిని నేను తయారు చేస్తానయ్యా. కనుక నీకు ఏ రకమైనటువంటి సంశయం అక్కర్లేదు. హాయిగా నువ్వు ప్రారంభం చేసినటువంటి యోగాభ్యాసాన్ని, ఆత్మ సమదర్శన సాధనాన్ని నువ్వు కొనసాగించవచ్చును. నీకు ఏ రకమైనటువంటి సందేహం అక్కర్లేదు అని చెబుతూ 45వ శ్లోకంలో ప్రయత్నాద్ యతమానస్తు, ఎవడైతే ఇలాంటి మంచి పనిని చేద్దామని అనుకుంటాడో, యోగి సంశుద్ధ కిల్బిష, వాడు తనకుండేటువంటి పాత క్లేశములన్నింటినీ కూడా అతిక్రమించి వాటన్నిటిని కూడా దాటి, అలాంటి వాటి నుంచి వాడు పరిశుద్ధుడయ్యి అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం, వీడు ఎంతో కాలంగా సంపాదించి పెట్టుకున్నటువంటి కర్మలన్నింటి నుంచి కూడా వీడు దాటి యాతి పరాంగతిం, వీడు కోరుకున్నటువంటి ఆత్మసాక్షాత్కారం అనే ఉత్తమ ఫలితాన్ని తప్పకుండా పొంది తీరుతాడు. మంచిది ఇది అని నువ్వు అటువంటి అనుకో చాలు, అంతే. అనుకోవడమే కష్టం అండి. అనుకున్న దానివైపు దృష్టి పెట్టడం కష్టం, దానివైపు ప్రయత్నం చేయడం కష్టం. ఇవి ఇంతవరకు తను చేయగలిగితే మిగతావన్నీ భగవంతుడే హాయిగా ముందుకు సాగేటట్టు చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఉత్తమ స్థానాన్ని నేను పొందిస్తానయా, అసలు నేను ఇవ్వకపోయినా నువ్వే పొందగలుగుతావా. ఇది ఈ ప్రకృతికి తాను ఏర్పాటు చేసినటువంటి ఒక మెకానిజం. చేత 6వ అధ్యాయంలో మనకి చివరికి వస్తూ అద్భుతమైనటువంటి ధైర్యాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. ఎప్పుడూ కూడా మంచి పనులు చేయడానికి వెనుకాడకండి, సందేహాల్ని వదిలిపెట్టండి. సంశయాత్మ వినశ్యతి అని మనకి చెప్తున్నారు. దురదృష్టం కొద్ది మన బతుకే సంశయాలతో ఆరంభమైంది. నేను ఇది చెయ్యాలా వద్దా, మంచిదా కాదా, అవుతుందా అవ్వదా,
నాకు శక్తి ఉందా లేదా, దేవుడు చూస్తాడా చూడ్డా, ఇలాంటి వాటిని పక్కన పెట్టి హాయిగా చక్కగా మంచి పనులు చేయడానికి ఉద్యమించండి. అనుకోండి చేద్దామని, మిగతావన్నీ ఆయనే అయ్యేటట్టు చేస్తాడు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం, గొప్ప ధైర్యం, మానవ జన్మకి లభించినటువంటి ఒక అదృష్టం. భగవంతుడు ఇక చెప్పాల్సినటువంటి, ముందు కొనసాగించాల్సినటువంటి ఉపదేశాన్ని చేస్తూ 6వ అధ్యాయాన్ని ముగించే దశకి తీసుకొస్తున్నాడు. తెలుసుకుంటూ మనం ఆయన యొక్క ఉపదేశాన్ని మనసుకి పట్టించుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.